కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చైనూరులోని సర్రన్ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మిల్లు ఆవరణలో ఉన్న పత్తికి నిప్పంటుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించి పత్తి పూర్తిగా దగ్ధమైంది. భారీగా మంటలు ఎగిసిపడి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించింది మిల్లు యాజమాన్యం. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. सिरपुर का ना फर्स्ट अपॉइंटमेंट बाद कैसा पहला या पहले नारनूर నల్గొండ జిల్లా కేంద్రంలో రేపు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. దీంతో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రేపటి బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. క్లాక్ టవర్ దగ్గర ధర్నాతో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. మరోవైపు ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే గ్రామ సభల్లో నిరసనలు తెలుపుతామంటున్నారు నేతలు. ఎట్టి పరిస్థితుల్లో రైతు మహాధర్నాని అక్కడ రేపు జరగబోతుంది. కేటీఆర్ గారు ఖచ్చితంగా వస్తారు. మాకు ఆ ధర్నాకు సంబంధించింది పోలీస్ శాఖ ఇవ్వకుండా ఖచ్చితంగా కోర్టు ద్వారా న్యాయ వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా ఆర్డర్ తెచ్చుకొనైనా రేపు సభను నిర్వహిస్తాం. రైతు సోదరులారా, బెనిఫిషియర్స్ అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున రావాలి. ఈ రేపు కేటీఆర్ సభను సక్సెస్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆ సభను సక్సెస్ చేస్తాం. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు. కేటీఆర్ ఏ మీటింగ్ కు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుడుతోందన్నారు. హామీలిచ్చి అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా రైతు ధర్నా నిర్వహించి తీరుతామన్నారు జగదీష్ రెడ్డి. గతంలో ఒకసారి వాయిదా వేసుకోమని అడిగినారు. వాళ్ళ కోరిక మేరకు వాయిదా వేసుకున్నాం. మళ్ళీ వాళ్ళ పనికి మళ్ళీ సాకులు కుంటి సాకులు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి ఇవాళ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇవాళ రేపటి తెలంగాణ ధర్నాను బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిర్వహించే ధర్నాను ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కేటీఆర్ దీక్షలు చేసినా ఫ్లెక్సీలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన నాయకులు మళ్లీ ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. 10 ఏళ్లలో అభివృద్ధి చేయకుండా లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. దోపిడీలు చేశారు కాబట్టే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు కోమటిరెడ్డి. ఆయన యువరాజుగా ఉండి జిల్లాకు 5 రూపాయలు వేయలే. ఎలక్షన్లు ఒక టీఎఫ్ అని ఓపెన్ చేసారు. అది మొత్తం తాళం వేసే ఉంది. అది బారుగా మారిపోయింది. ఒక కంపెనీ తీసుకురాలే. ఆయన రేపు రైతులకు సొరంగం ద్వారా మాకు ఇలా పూర్తి అయితే 10 ఏళ్ళు అంటే 2 నెలల పూర్తి అయితే 8 ఏళ్ళ 8,000 కోట్ల పంట వస్తుంది మాకు. రేపటి మహాధర్నాకు అనుమతి దొరక్కపోవడంతో కోర్టుకు వెళ్లైనా సరే ధర్నా చేపడతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బాల్యానికి 3 ముళ్ళు వేసి బందీ చేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆడపిల్లలు భారం అనుకుంటున్నారో బాధ్యత తీరుతుందని భావిస్తున్నారో తెలియదు కానీ ముక్కుపచ్చలారని చిన్నారులకు వయస్సు రాకముందే పెళ్లిళ్లు చేస్తున్నారు. మాంగళ్యం అంటే అర్థం తెలియని వయసులోనే ఓ ఇంటికి ఇల్లాలైపోతున్నారు బాలికలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటా బాల్య వివాహాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిన్నారి పెళ్లి కూతుళ్లు పెరిగిపోతున్నారు. బాల్య వివాహాలు జరుగుతున్న జిల్లాలో ఇందూరు టాప్ లో ఉండటం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన ఏడాదిలో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 34 బాల్య వివాహాలను చివరి క్షణాల్లో అడ్డుకున్నారు ఐసీడీఎస్ అధికారులు. మరో 5 పెళ్లిళ్లు అధికారులు వెళ్లేలోపు జరిగిపోయాయి. బోధన్, బాన్సువాడ, ఆరుమూరు డివిజన్లో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పీటల మీద పెళ్లిళ్లను ఆపుతున్నప్పుడు తల్లిదండ్రులు, బంధువులు అధికారులపైకి ఎదురు తిరగబడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పెళ్లి కొడుకులపై కేసులు పెట్టారు అధికారులు. 4 ఏళ్లలో సుమారు 106 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. అధికారికంగా అడ్డుకున్న బాల్య వివాహాలే ఈ స్థాయిలో ఉంటే అనధికారికంగా ఏ స్థాయిలో బాల్యానికి 3 ముళ్ళు వేశారో అర్థం చేసుకోవచ్చు. బాల్య వివాహాలు మా దృష్టికి వస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ మధ్యకాలంలో మా దృష్టికి అయితే బాల్య వివాహాలు పెద్దగా నోటీసులకైతే రాలేదు. చాలా వరకు తగ్గిపోయినాయి. సో ఇటువంటి ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా వాటిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం.
చిన్న వయసులో పెళ్లి చేయటం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులో గర్భం దాల్చితే ప్రాణ నష్టం జరిగే వీలుందని, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, పౌష్టికాహార లోపం, రక్తహీనత తదితర సమస్యలతో బాధపడతారని హెచ్చరిస్తున్నారు. పురిట్లో తల్లి బిడ్డలు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. బాల వివాహాల విషయంలో ప్రభుత్వం కూడా అధికారులకు చెప్పి ఈ బాల వివాహాలు గ్రామాలలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వీటిని ఆపించాలని చెప్పేసి బాల వివాహాల గురించి వాళ్ళకు అవగాహన కల్పించి ఆ యొక్క బాల్య వివాహాలను ఆపేసే విధంగా, అరికట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకునేటట్టు మన ప్రభుత్వం కూడా వాళ్ళకు సలహాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బాల్య వివాహాలు గ్రామాల్లోనే కాదు, పట్టణ ప్రాంతంలోనూ జరుగుతున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు భారం దించుకునేందుకు చిన్న వయసులో బాలికలకు పెళ్లి చేస్తున్నారని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. 10వ తరగతి పూర్తి కాకుండానే పెళ్లిళ్లు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గుట్టు చప్పుడు కాకుండా చేసిన బాల్య వివాహాలకు లెక్క లేకుండా పోయింది. బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం చైల్డ్ మ్యారేజెస్ ను ప్రోత్సహించే వారితో పాటు వివాహం జరిపించిన వారికి 2 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా లేదంటే 2 విధించవచ్చంటున్నారు అధికారులు. 18 సంవత్సరాలు నిండకుండా అమ్మాయికి వివాహం చేసినట్లయితే ఆ అమ్మాయి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమాత్రం కూడా అభివృద్ధి చెందదు. ఆ అభివృద్ధి చెందకుండా ఆమె యొక్క మెంటల్లీగా అంటే మానసికంగా తను ఒక ఫిట్గా ఉండదు. శారీరకంగా కూడా తను ముందు వచ్చేటువంటి పరిణామాలను ఎదుర్కోవడానికి తను సిద్ధంగా ఉండదు. తన శరీరము దానికి సిద్ధంగా ఉండదు. కాబట్టి ఆ వివాహం జరిగినట్లయితే మాతృమరణాలు, తర్వాత శిశు మరణాలు ఇలాంటివి కూడా సంభవించవచ్చు. బాల్య వివాహాలు చేయొద్దు, చేస్తే రేపు ఇబ్బందులకు గురవుతారు. పిల్లల వయసు వచ్చిన తర్వాతనే పిల్లలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా దీనిపైన కూడా ప్రభుత్వం చాలా దృష్టి పెట్టి ఆల్రెడీగా ఇప్పటికే చాలా బాల్య వివాహాలు ఆపింది. పెద్ద మనుషులుగా మన పాత్ర కూడా సమాజంలో బాల్య వివాహాలకు ఆపాలని చెప్పేసి కోరుతూ, బాల్య వివాహాలు చేస్తే రేపు పొద్దున ఇబ్బంది అని చెప్పేసి నేను కోరుతాను. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆడపిల్లల భారం అనే తల్లిదండ్రుల ఆలోచన మారేలా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించాలని కోరుతున్నారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే 1098కి కాల్ చేసి తెలియజేయాలని అంటున్నారు అధికారులు. కొమురవెల్లి మల్లన్న జాతర కన్నుల పండువగా కొనసాగుతుంది. జాతర బ్రహ్మోత్సవాల భాగంగా ఆలయ తోటబావి దగ్గర పట్నం భక్తులు పెద్దపట్నం నిర్వహించారు. పూనకాలతో అగ్నిగుండాలు, పట్నం తొక్కుతూ శివసత్తులు తన్మయం చెందారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు పసుపు బండారమయమయ్యాయి. పట్నం అగ్నిగుండాలు తొక్కే టైంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం రామోజీ తండాలో ఆందోళన చేపట్టారు రైతులు. ఎస్ఆర్ఎస్పీ కాల్వ ద్వారా పంట పొలాలకు సాగునీటిని విడుదల చేయాలంటూ రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో సూర్యాపేట ఏపూర్ రోడ్డులో కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సరైన సమయంలో సాగునీరు అందకపోవడంతో పొలాలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. వెంటనే ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ జనవరి 1వ తారీఖు నాడు మేము కాలువ ఇస్తున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. దాన్ని చూసి చిన్నకారు రైతులు మొత్తం చిన్న చిన్న మళ్ళుతో సహా పొలాలు నాటు పెట్టుకొని సాగు చేసుకొని, సరే చేదుకు వాళ్ళకి డబ్బులు లేకున్నా వాళ్ళ పుస్తకాలు కుదబెట్టుకొని, బంగారాలు కుదబెట్టుకొని వాళ్ళు ఎన్నో అప్పులు తీసుకొచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతుంటే కనీసం నాట్లు పెట్టుకొని ఇవాళ జనవరి లాస్ట్ ఎండింగ్ వచ్చే వరకు కూడా కనీసం ఒక్కసారి కూడా ఈ ఎస్ఆర్ఎస్పీ కాలువని విడుదల చేయకుండా ఆపినందుకు చాలా రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. కనీసం ఇక్కడ వరకు మోతే సైడ్ పోతున్నాయి. ఇటు సైడ్ పెన్మార్ మండలం, చివరి మండలం, అన్ని మండలాలు బిర్రుగా కాలువ నీళ్లు వదులుతుర్రు. మరి ఆత్మకూరేస్ మండలానికి నీళ్లు రావట్లేమని చెప్పి ఆత్మకూరేస్ మండలం రైతులు మొత్తం చాలా ఆవేదనిస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా రైతులు ఎంతో మేలు జరుగుతుందని, నీటిని విడుదల చేస్తే పొలాలు సస్యశ్యామలంగా పారుతున్న ఉద్దేశంతో నాట్లు పెట్టాము. నాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు చూస్తే నీళ్లు రావట్లేదు. అధికారులకు ఫోన్ చేస్తే నీళ్లు మీకు రావు,
మీ మండలానికి నీళ్లు రావు, వేరే మండలానికి పోతున్నాయి సార్ అంటే మీకైతే నీళ్లు రావమ్మా, వేరే వాళ్ళకైతే వెళ్తున్నాయి. నీళ్లు వచ్చాయే కొద్దిగా రిలీజ్ చేసి పైనుంచి, అవి కొద్దిగా ప్రెషర్ ఎక్కువ ఉంది, వాళ్ళకే పోతున్నాయి, మీకైతే రావు. మరి మేము చేసిన పాపం ఏంది? మాకు కాలువ నీళ్ళు ఇచ్చి మా రైతులందరినీ ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో వేలాది ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. కానీ ఆ మామిడి తోటలను సాగు చేసే రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. వాతావరణంలో అసమతుల్యత, ఉష్ణోగ్రతల్లో తేడాలు, పొగమంచు వంటి కారణాలతో ఈసారి చాలా చోట్ల మామిడి పూత సరిగ్గా రాలేదు. పూత వచ్చినా రాలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు మామిడి రైతులు. జగిత్యాల జిల్లాలో 40,000 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఒక్క జగిత్యాల జిల్లాలోనే ఏటా 300 కోట్ల విలువైన మామిడి ఇతర ప్రాంతాలకు ఎగుమతవుతుంటుంది. అయితే అకాల వర్షాలు, గాలివానలు, వడగళ్ల వర్షాలు, చీడపీడలు వంటి ప్రతికూల పరిస్థితులు ఏటా మామిడి తోటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈసారి కొత్తగా తేనె మంచు తెగులు మామిడి తోటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. సాధారణంగా డిసెంబరు నెలాఖరు వరకే సగానికి పైగా మామిడి పూత విచ్చుకొని చిన్న చిన్న పిందెలు రావాల్సిండగా కొత్త తెగుళ్లతో సగం కూడా రాలేదు. ఇందుకు వాతావరణ ప్రభావం ప్రధాన కారణమంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు. సో ఈసారి వాతావరణ వెదర్ తోటి పూత అనేది రాలేదు, తక్కువగా వస్తుంది. పోతే ఈ మిగతాది కూడా పూత వస్తా రాదని తెలియదు. వెదర్ ప్రాబ్లం తోటి, ఉష్ణోగ్రతల తగ్గులతోటి పోతే ఇప్పుడు మబ్బులు కూడా ఈ రకంగా పడితే మళ్ళీ పురుగు కూడా దాని మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చిన పూత మీద మన తేనె మంచు అని అదని ఇప్పుడు పడే అవకాశం ఉంటుంది. సో దీంతో ఎప్పుడైనా లాభం లేకుండానే అయిపోయింది. సో ఇంకో 2-3 ఇయర్స్ ఇట్నే జరిగితే మేము కూడా దీని నుంచి తప్పించుకొని మామూలు వ్యవసాయానికి వెళ్ళిపోయింది బాగుంటుంది అనిపిస్తుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 13 నుంచి 19 డిగ్రీలు నమోదైతేనే పూత సరిగా వస్తుంది. కానీ ఈసారి నవంబర్, డిసెంబర్తో పాటు జనవరి మొదటి వారం వరకు సరాసరిగా రాత్రి ఉష్ణోగ్రతలు 9 నుంచి 13 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఎక్కువ రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పూత కట్టదని, ఒకవేళ పూత కట్టినవి కూడా బయటకు విచ్చుకోవని అంటున్నారు రైతులు. గ్రామాలు, తోటలున్న ప్రాంతాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువ రోజుల పాటు కొనసాగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గడంతో చెట్లపై పూత ఏర్పడలేదని అంటున్నారు. ఇదివరకు 70-80% వచ్చింది, కానీ ఈ సంవత్సరం 50-60% అట్లా వచ్చింది. అది కూడా ఈ లాస్ట్ వెనకొచ్చిన పూత ఆగుద్దా కూడా తెలియదు. మబ్బులు వాతావరణం ఈ 4-5 డేస్ నుండి బాగా వెదర్ కూడా మంచిగా లేదు సార్. ఎవరు అడిగినా వాతావరణ ప్రాబ్లం, మనం ఏం చేయలేమంటారు. మళ్ళీ మాకు మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటిదంటే ఇది తేనె మంచుతో బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. అది ఒక 4-5 ఇయర్స్ నుండి. మళ్ళీ గాలులు కరెక్ట్ టైంకి మా క్రాప్ పంట చేతికి వచ్చేసరికి గాలులు వచ్చి అట్లా నష్టపోతాను. అగ్గి తెగులతోటి, మన తేనె మంచుతోటి బాగా బూడిద రోగంతో బాగా ప్రాబ్లం అవుతుంది. జగిత్యాల జిల్లాలో ఎక్కువగా బంగినపల్లి రకం మామిడి తోటలుండగా దశేరి, హిమాయత్ వంటి రకాల మామిడి పండ్ల తోటలున్నాయి. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి మండలాల్లో వేలాది ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఈ ఏడాది వరి, కూరగాయలు, పసుపు పంటలను ప్రభావితం చేసిన వాతావరణ పరిస్థితులు మామిడికి ఇబ్బందికరంగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరుడు సకాలంలో పూత వచ్చి 85% వరకు కాయల దిగుబడి వచ్చినా ధర లేక నష్టపోయిన రైతులకు ఈసారి ప్రతికూల వాతావరణంతో ఆరంభంలోనే పూత రాక నష్టపోతున్నారు. పెట్టిన ఖర్చు కూడా, మేము పెట్టిన పెట్టుబడి కూడా మాకు డబ్బులు మాకు అందట్లేదు సార్. సరాసరికి ఎంతో కొంత మాకు లాస్ట్కు మిగిలిన మామిడికాయ కూడా మేము గోదాంలోకి తీసుకెళ్తే కూడా అది కూడా మాకు అందట్లేదు సార్. అంటే మాకు లాభంతో మాకు రావట్లేదు. సో ఇది ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించి మాకు ఎంతో కొంత సహాయం చేయాలని మేము వేడుకుంటున్నాం సార్. అంటే ఇది కూడా ప్రభుత్వం మా మీద కొంచెం కరుణ చూపి మమ్మల్ని కూడా ఆదుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము దీన్నే నమ్ముకొని మేము దీని మీదనే జీవనాధారంతో బతుకుతున్నాం సార్. ఒకప్పుడు సిరుల పంటలు పండించిన రైతులు 5 ఏళ్లుగా ఒడిదుడుకులకు లోనవుతున్నారు. ఏటేటా మామిడి తోటలకు ప్రకృతి పరంగా వచ్చే నష్టాలు, మార్కెట్ మోసాలతో రైతులు మామిడి సాగుకు దూరం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది మామిడి రైతులు తోటలను తొలగించి ఇతర పంటలు పండించే యోచనలో ఉన్నారు. దేశంలోనే నాణ్యమైన మామిడి పండ్లకు ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా ఖ్యాతి అలాగే నిలవాలంటే ఉద్యాన శాఖ అధికారులు, ప్రభుత్వం వారికి సరైన పరిహారం అందించే పథకాలు రూపొందించాల్సిన అవసరం ఉందంటున్నారు రైతులు. 2 ఎకరాల మామిడి తోట ఉన్నది. దాంట్లో ఈ పూత రావడం లేదు. పూత వచ్చినా కానీ ఆ పూత నిలవడం లేదు. నేను ఈ భూమి తీసేసి, ఈ చెట్లు తీసేసి వరి తోట వేయాలనుకుంటున్నాను. దీనికి మరి దీని ప్రకారం
ఎట్లా చేస్తున్నా అర్థం కాదు. ఎప్పుడు చూసినా ఈ 3-4 ఇయర్స్ నుంచి మొత్తం లాస్ నడుస్తుంది. మరి ఈ పూత కాసినందుకన్నా కనీసం ఈసారన్నా పంట వండుతుందా, మంచి కాయ కాస్తుందా తెలియదు. ఒకవేళ ఈసారి కాకపోతే ఖచ్చితంగా దాన్ని తీసేసి ఈ వరి పంట వేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమైనా మాకు ఈ లాసే ఉంది కానీ లాభం అయితే లేకుంటున్నది. మామిడి పండ్ల సీజన్ వచ్చిన ప్రతి సంవత్సరం రైతులు వాతావరణంలో వచ్చిన మార్పులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసారి కూడా కొన్ని ప్రాంతాలలో పూత విరివిగా వచ్చినా మరికొన్ని ప్రాంతాలలో మామిడి పూత ఇప్పటికీ రాలేదు. పూత రాని చోట్ల రైతులు ఆందోళన చెందుతుండగా పూత విరివిగా వచ్చిన తోటల రైతులు వాటిని కాపాడుకోవడం కోసం ఉద్యాన అధికారులను సంప్రదిస్తూ మందులు పిచికారీ చేస్తున్నారు. జిల్లాలో 70% పైగా కౌలు రైతులే మామిడి తోటలను లీజుకు తీసుకుని సాగు చేస్తుంటారు. ఏటా జనవరిలో విపరీతంగా పొగమంచు ఏర్పడి తోటలకు తేనె మంచు తెగులు రావడంతో పూత రాలిపోవడం, పిందెలు రాలిపోతుంటాయి. వీటిని నివారించడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి దిగుబడి సరిగా రాక రైతులు తీవ్ర నష్టం ఎదుర్కొంటున్నారు. డిసెంబర్, జనవరి నెలలో మామిడి పంట పూత వస్తుంది. మార్చి నాటికి పిందెలు కాసి ఏప్రిల్, మే నెలలో కోతకు వస్తాయి. ఇప్పుడు పూత దశలో ఉన్న తోటల్లో పిందెలు పడిన తర్వాత తేనె మంచు, బూడిద తెగలు ఆశించే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా రైతుల్లో ఉంది. ఇందుకోసం వాతావరణంలో మార్పుకు తగ్గట్టుగా మామిడి తోటలకు అవసరమైన మందులను పిచికారీ చేస్తూ వాటికి అవసరమైన నీటిని సమయానుకూలంగా అందిస్తే మామిడి అధికంగా దిగుబడి వస్తుందంటున్నారు హార్టికల్చర్ శాఖ అధికారులు. పూత, కాత దశలు దాటుకొని పంట చేతికొచ్చినా అమ్ముకునే దగ్గర ఏజెంట్ల మోసాలు కూడా మామిడి రైతులను వెంటాడుతున్నాయి. కమిషన్ ఏజెంట్లు సిండికేట్గా మారి పెద్ద ఎత్తున రైతులపై దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. కోరుట్ల ప్రాంతంలో చాలా మంది ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడి కొందరి పేరు మీద లైసెన్స్ తీసుకుని వ్యాపారాలు చేస్తుండగా మరికొందరు లైసెన్సులు లేకుండానే తాత్కాలిక షెడ్లు ఏర్పరచుకొని మామిడి కొనుగోలు చేస్తున్నారు. హమాలీ ఖర్చుల పేరుతో టన్నుకు 5% తరుగు, లక్షకు 2% కమిషన్ పేరుతో ఏజెంట్లు అక్రమంగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏటేటా మామిడి రైతులను పూత దశ నుంచి అమ్ముకునే వరకు అడుగడుగునా నష్టాలే వెంటాడుతున్నాయి. ఇదే జరిగితే భవిష్యత్తులో జగిత్యాల బ్రాండ్ మామిడి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉద్యాన శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సలహాలిస్తూ ఆదుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు మామిడి రైతులు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెన్గంగా జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా పుష్యమాసంలో జరిగే జాతరలో 2 రాష్ట్రాలని భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో జరుగుతున్న జాతరకు వేలాది మంది భక్తులతో పాటు సాధు సంతులు తరలివస్తున్నారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరమవుతాయని భక్తుల నమ్మకం. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పెన్గంగా ప్రవహిస్తుంది. సరిహద్దు జిల్లాలో వ్యవసాయ సాగు ఆధారంగా ప్రజలు జీవనం కొనసాగించేవారు. వర్షాలు లేక ఈ ప్రాంతం కరువు కాటకాలతో బీడుగా మారింది. ఈ ప్రాంతవాసులు కష్టాల్లో ఉన్న సమయంలో రామ్నంద్ మాధవరావు మహారాజులు గంగానది దగ్గర తపోదీక్ష చేశారని స్థల పురాణంలో ఉంది. ఈ యోగుల దీక్షతో గంగానది ఉప్పొంగి ప్రవహించడంతో సరిహద్దు జలాలు సస్యశ్యామలం అయ్యాయని నానుడి. దీంతో ఇక్కడ ప్రతి ఏటా పుష్యమాసం పౌర్ణమి నుంచి జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నదీ తీరంలో రామ్నంద్ మాధవరావు మహారాజులు కొలువు తీరిన ఆలయం ఇదే. సరిహద్దుల్లోని సమీప గ్రామాల ప్రజలు కాలినడకను వచ్చి గంగానదికి అభిషేకం నిర్వహిస్తారు. మహారాష్ట్రలోని పాటన్బోరులోని రామనంద్ మాధవరావు మహారాజ్ సంస్థాన సభ్యులు మహారాజ్ పాదుకులతో పెన్గంగా నదికి పాదయాత్రగా తీసుకొస్తారు. గంగానదికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. రథాన్ని ప్రతిష్ఠించి భజనలతో శోభయాత్రను ఘనంగా నిర్వహిస్తారు. ఈ
ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా ప్రజలు తరలివస్తారు. గత 20 ఏళ్లుగా జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు నదీ తీరంలో కొలువు తీరిన యోగులను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈ ఆలయ వైభవం ప్రాశస్త్యంతో మహారాష్ట్రలోని పలు గ్రామాల ప్రజలు వచ్చి మొక్కులు తెచ్చుకుంటున్నారు. కాశీ, బృందావనం, మధుర, అయోధ్యతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాల నుంచి స్వామీజీలు వచ్చి భక్తులకు ప్రవచనాలు బోధిస్తారు. సూర్యనారాయణంకు అర్ఘ్య ఇస్తుండి దానికోసన ఇక్కడనే జత్ర అంటే ఇక్కడ ఈ పైన ఉన్నాయి, ఇది ఉత్తర వాహిని గంగా ఉన్నాయి. ఉత్తర వాహిని గంగాకు మహత్వం ఏముంటుంది అంటే ప్రయాగరాజ్ గంగా త్రివేణి సంగంది ఏం పుణ్యం ఉంటుంది, ఆ పుణ్యం ఇక్కడ స్నానం చేస్తే దొరుకుతాయి అని. పెన్గంగా తీరంలోని క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరమవుతాయంటున్నారు భక్తులు. జాతర ఉత్సవాలకు కొన్నేళ్లుగా వస్తున్నామన్నారు. 5 రోజులు జాతర ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుతున్నామన్నారు. ఇక్కడ ఆదిలాబాద్, మహారాష్ట్ర కంబైన్డ్గా ఉంటుంది కాబట్టి పెన్గంగాలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ప్రతి చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర బార్డర్ వాళ్ళు, ఇటు తెలంగాణ బార్డర్ వాళ్ళు వచ్చి చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చి ఇక్కడ పుణ్యంగా పూజలు చేసుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. ఇక్కడ రామానంద్ మహారాజు ఇక్కడ జీవ సమాధి అయ్యిండు కాబట్టి ఇక్కడికి పూజలు బాగా చేస్తారు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి పెనుగంగ జాతరకు వస్తాము. మా పుట్టింటి వాళ్ళ ఆచారం గంగ తెప్ప ఇడిసిపెట్టుకోవడం. ఇక్కడ మొక్కుకున్న కోరికలు జరుగుతాయి. మహారాజ్ సంస్థ భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జాతరను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ప్రజలు గంగా నదిని కొలుస్తూ ఉండటం ఆచారంగా వస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చిని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. తెగుళ్లు సోకి తగ్గిన దిగుబడి రాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పడిపోయిన ధర ప్రభావంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిర్చి రైతులు అగచాట్లు పడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సారవంతమైన భూములతో పాటు నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఎక్కువగా మిర్చి పంటను సాగు చేస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతేడాది మాదిరిగానే ఈసారి కూడా 85,000 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. కానీ ఈసారి మిరప రైతులకు కాలం కలిసి రాలేదు. అధిక వర్షాలు కురవడంతో పాటు తెగుళ్లు సోకి మిర్చి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీనికి తోడు సరైన ధర లేక ఆందోళన చెందుతున్నారు రైతులు. గతంలో ఎకరాకు 20 నుంచి 25 క్వింటాల దిగుబడి వచ్చేది. కానీ ప్రస్తుతం ఎకరాకు 12 క్వింటాల దిగుబడి వచ్చిందంటున్నారు రైతులు. ఒక ఎకరాకి వచ్చేసి 30-40 మంది 2-4 నిమిషాలు కొట్టలేదు. దాన్ని బట్టి రోగాలు మందులు అన్ని కొట్టి కూడా ఇంకా లేదు. ఈ మిరపకాయ 6,000, 7,000, 8,000 పోతే మాకు కూలీలు కూడా వెళ్ళవు. ఈ పరిస్థితులు ఇట్లా ఉంటే ఎవరు అడగాలి, ఎవరు లే, మీరే చూసి మాకు ధరలు పెంచాలని కోరుతున్నాము అందరినీ. మా రైతులు కొంతమంది కూడా తెంపలేక కూడా చేనులు వేసి పెడుతున్నారు. నిరుడు 20,000, 22,000 వరకు పోయింది తేజ. ఇవాళ 10,000, 8,000 వస్తుంది. మా కూలీలు కూడా వెళ్తలేవు. మా ఖర్చులు ఎవరు చెప్పుకున్నారు. ఎండుమిర్చి అమ్ముకోవడానికి జోగులాంబ గద్వాల జిల్లాలో సరైన మార్కెట్ సౌకర్యం లేదు. దీంతో గుంటూరు, హైదరాబాద్, వరంగల్ సహా కర్ణాటకలోని ప్రాంతాల్లో మార్కెట్ యార్డులకు తీసుకెళ్లి మిర్చి పంటను అమ్ముతున్నారు. మార్క్ ఫెడ్తో కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు నడిగడ్డ రైతులు. గిట్టుబాటు లేదు. మాకు 5,000, 6,000 పోతుంది. మాకు ఏం గిట్టలేదు. గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవాలి. ఎక్కువ రేట్ పోవాలి. మాకు పెట్టుబడులు పెట్టుకున్నాం కానీ ఏం గిట్టుబాటు అయితే గుట్టలు చేసుకుని లాస్ అవుతున్నాం. చాలా లాస్ అవుతున్నాం. రైతు నిరుడు ఇదే 1,000 కాయ వేసింటే 20 ఎకరాకు వచ్చేసి 20-25 గింటలు వచ్చింది. ఈసారి 7-8 గింటలు పడుతుంది. అంతా కలిస్తే రేటు 8,000, 9,000 పోతుంది. రేటు పెంచాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ ద్వారా. పూతల పురుగులు పడుతుంది, రెక్కల పురుగులు పడుతుంది, మందులకి అవుతుంది, కూలీలకు కూడా అయితే లేదు. ఏమాత్రం కూడా పండుతలేదు పంట. రేట్లు పెంచాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్లో 85,000 ఎకరాల్లో మిరప పంటను పండిస్తే ఇందులో అత్యధిక భాగం అంటే 75,000 ఎకరాలు కేవలం గద్వాల జిల్లాలోనే సాగైంది. నాగర్ కర్నూలు జిల్లాలో 7,500 ఎకరాలు, వనపర్తి జిల్లాలో 2,000 ఎకరాల్లో, నారాయణపేట జిల్లాలో 500 ఎకరాల్లో, మహబూబ్ నగర్ జిల్లాలో 100 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలో గడిచిన 3 ఏళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. 2 ఎకరాలు పెద్ద పెట్టుబడి రావడం లేదు. మిరపకాయ రేట్లు 10,000 నుంచి 12,000 వరకు ఉంది. ఎకరాకి మినిమం 1,00,000 రూపాయలు పెట్టుబడి వస్తుంది. నేను ఈ సంవత్సరం 2 ఎకరాలు పెట్టాను. 2 ఎకరాలు పెట్టి 2 లక్షలు పెట్టుబడి అయింది. 1 ఎకరా వచ్చేసి కాళ్ళకి వేసుకునేది ఎకరం 35,000. అట్లా ఈ 2 ఎకరాలు వచ్చి 70,000. బయట అప్పు 2 రూపాయల వడ్డీ తెచ్చుకొని
ఈ పెట్టుబడి పెట్టాము సార్. ఇంతవరకు అది 10,000 పోయి మాకు ఏం గిట్టుబాటు కాదు. పండించిన పంటకు సరైన ధర వచ్చినప్పుడు అమ్ముకోవడం కోసం రైతులు కోల్డ్ స్టోరేజ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. గిట్టుబాటు ధర రాకపోగా ప్రకృతి మిగిలించే నష్టం తోడు కావడంతో పాటు కోల్డ్ స్టోరేజ్ సెంటర్లో నిల్వ చేయడం వల్ల రైతులకు అది అదనపు భారంగా మారుతుంది. అందువల్ల గిట్టుబాటు ధర కల్పించి మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు నడిగడ్డ ప్రాంత రైతులు. మహబూబాబాద్ జిల్లాలో వడ్లు దొంగతనం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. నెల్లికుదురు మండలం మేచరాజపల్లి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. నిందితుల దగ్గర నుంచి 4 లక్షల విలువైన 359 వడ్ల బస్తాలు, ట్రాలీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కళ్లాల్లో ఉన్న వడ్లను దోచుకుంటూ 11 చోట్ల చోరీకి పాల్పడినట్లు తెలిపారు ఎస్ఐ రమేష్ బాబు. 8 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. వస్తుంటే దాంట్లో స్పీడ్గా పోతుంటే మేము ఆపి చెక్ చేయగా దాంట్లో 50 బస్తాలు వడ్లు ఉన్నాయి, ఈ వడ్లు ఎక్కడి అని అడిగితే ఆ డ్రైవర్ని పిలిచాడుగా. అలవత్ సాగర్ నా పేరు, కొత్తూరు జీపీ ఎక్కెత్తండి అని చెప్పిండు. అతను ఈ వడ్లు ఎక్కడి అని అడిగితే మేచరాజపల్లిలో గతంలో 10వ తారీఖు నైట్లో చేసినాం, 50 బస్తాలు ఇవే అని చెప్పిండు. ఇవి ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే కేసంద్ర మార్కెట్లో ఉన్న నాకు పరిచయమైన నెహ్రూ మరియు రాము దగ్గరికి తీసుకెళ్ళి మేము అక్కడ అమ్ముతాం అని చెప్పారు. వాళ్ళని విచారించగా ఇంకా ఇవేనా ఇంకేమైనా చేశారా అని అడిగితే మేము మొత్తం వరంగల్ మరియు మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 11 దొంగతనాలు చేసినామని చెప్పి వారి వివరాలు చెప్పారు. దాంట్లో 50 బస్తాలు స్వాధీనం చేసుకొని వానత్ నెహ్రూ మరియు రాము దగ్గర కేసంద్ర వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారించగా వారు కూడా వాళ్ళు ఒప్పుకొని ఈ దొంగతనం తీసుకొచ్చి మాకు ఈ వడ్లన్నీ అమ్మారని చెప్పారు. ఆ వడ్లు అన్నీ ఇక్కడనే మేము స్టాక్ చేసి పెట్టామని చెప్పి మొత్తం 309 బస్తాలు వాళ్ళ దగ్గర ఉన్న బస్తాలు మరి మాకు చూపించడం జరిగింది. వాటిని పంచల సంస్థను సీజ్ చేసి స్వాధీనపరచుకోవడం జరిగింది. మొత్తం దీంట్లో సిద్దిపేట జిల్లాలో ఆవులను అక్రమంగా కబేలాలకు తరలిస్తున్న లారీని పట్టుకున్నారు బజరంగ్ దళ్ శ్రేణులు. 3 గోవులకు వైద్య పరీక్షలు చేసి గోశాలకు తరలించారు. సిద్దిపేట వైపు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లుగా తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవధ నిర్మూలనకు కృషి చేస్తుంటే అక్రమార్కులు మాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా ఆవులను తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోవులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బజరంగ్ దళ్ నేతలు. ఆపగా వాళ్ళు డ్రైవరు పారిపోవడం జరిగింది. 34 ఆవులున్నాయి. వీటిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. ఈ గోరక్షణకు సరైన విధంగా ఎన్ని రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కానీ ఇవి ఆగడం లేదు. వీటిపైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారి. ఇవి తెలంగాణ అప్డేట్.